వేములవాడ పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా పార్క్ నిర్మించారు. అయితే పార్క్ నిర్మాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో పాటు నాయకుల పాత్ర ఏమీ లేదని, పార్క్ నిర్మించిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి, ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకే దక్కుతుందని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు బుధవారం మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ ఆధ్వర్యంలో పార్కును సందర్శించి అభివృద్ధి జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ చైర్పర్సన్ మాధవి వ్యాఖ్యలను ఖండించారు. పార్క్ నిర్మాణం కేవలం ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో పూర్తయిందని, భూమి కేటాయింపు విషయంలో వివాదం తలెత్తి అధికారులతో మాట్లాడి దాన్ని పరిష్కరించడమే కాకుండా త్వరగా పార్క్ నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్న గొప్ప నాయకుడు ఆది శ్రీనివాస్ అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఇప్పటికీ 20,000 కోట్లతో వీటీడీఏ ద్వారా రాజన్నాలయ అభివృద్ధికి మంజూరయ్యాయని, కానీ 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ ఏటా 100 కోట్ల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి 600 కోట్ల రూపాయలు ఇవ్వాల్సింది పోయి 6 రూపాయలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. తమ నాయకులపై విమర్శలు చేయడం మానుకొని అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అందరూ ప్రజలు గమనిస్తున్నారు, ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాం. ఈరోజు మన వేములవాడలోని మండల ఆఫీసులో మన పార్కు సందర్శించడం జరిగింది. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు, మన ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ గారు మా కృషితోని మన వేములవాడ డెవలప్మెంట్ గురించి మన 32 కోట్లు తేవడం జరిగింది. వాళ్ళేదో భ్రమలో ఉండి పాత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము తెచ్చినామని చెప్పుకోవడం అది కరెక్ట్ కాదు. వాళ్ళ ఉద్యాన అనిపించాలి. వాళ్ళు తెచ్చినందుకు ఆ తెచ్చిన నిధులు వాపసు పోగా ఏం చేసిరో వాళ్ళకు తెలియాలి. మేము ఇంకా సుధా మా ముంగట ఇంకా వేరే మాట్లాడితే సుధా మేము ఇంకా సహించాం ముందర. ఎందుకంటే మేము చేసే కార్యక్రమం, మా ఎమ్మెల్యే గారు చేసే కార్యక్రమాలకు మీరు చెప్పుకోవడం గొప్పతనం కాదు. ఎందుకంటే అందరం కలుపుకొని పోదామని ఇన్ని రోజులు సందిస్తా మేము సుధా ఊరుకుంటున్నాం. మీరేదో మొన్న ప్రెస్ మీట్ ఇచ్చి ఏదో చేసి చెప్పడం అది కరెక్ట్ కాదు. అందుకే మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నాము. మీ ఇవాళ వేములవాడ సస్యశ్యామలం చేసడానికి మా ఆశ్రణ గారికి ఇవాళ ఇంత మంచిగా పార్కు చేసి ఇవాళ వేములవాడ సస్యశ్యామలం చేస్తున్నందుకు మా ఆశ్రణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.